యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా పార్ట్ 1 మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మొదటి 24 గంటల్లో చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చెప్పుకున్నాం. 1 కోటి మంది చూశారు మొదటి 24 గంటల్లో. అది తక్కువ అంటే, బట్ రెండో రోజుకు వచ్చేసరికి సినిమాకు ట్రైలర్కు డబల్గా చూశారు. 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒక్కరోజు, రెండో రోజు. అంటే మొదటి రోజు 1 కోటి మంది చూస్తే రెండో రోజు 2 కోట్ల మంది చూశారు. అలా 2 రోజుల్లో 3 కోట్ల మంది చూస్తే ఈ ట్రైలర్ని. ఇక నిన్న 3 రోజులు కంప్లీట్ అయింది. 3వ రోజు మరో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే మరో 1 కోటి మంది చూశారు. అలా టోటల్గా 3 రోజుల్లోనే 4 కోట్ల మంది చూశారు. అసలు అద్భుతం అని చెప్పాలి. ట్రైలర్కి ఒక సైడ్ సోషల్ మీడియాలో చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలామంది బాలేదన్నారు, కొంతమంది ఆశ్చర్య అన్నారు, కొంతమంది బాహుబలి అన్నారు. అలా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ట్రైలర్కి. లైక్స్ కూడా మొదటి రోజు 6.5 లక్షల లైక్ వచ్చాయి. రెండో రోజు మరో 1 లక్ష లైకులు వచ్చాయి. 7.5 లక్షల లైకులు వచ్చాయి. చాలామంది ట్రైలర్ని బేస్ చేసుకొని చాలా సినిమా స్టోరీ ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అని కొంతమంది, ట్రిపుల్ యాక్షన్ అని కొంతమంది, ఇలా కొత్త కొత్త థియరీస్ వస్తున్నాయి. ఏదేమైనా ట్రైలర్ అయితే ఓకే, ఒక సినిమా పరంగా స్టోరీ చెప్పేశారు. బట్ నాకు కూడా పెద్దగా అనిపించలేదు ట్రైలర్, నాకు కూడా పెద్దగా నచ్చలేదు. ఓకే, మామూలుగా ఉంది, మరి ఎంత హై అయితే ఇవ్వలేదు. బట్ సినిమాలు ఇంకేమైనా చూపిస్తారేమో తెలీదు. బట్ ట్రైలర్ రాకముందే సినిమా మనకు ఓవర్సీస్లో $1 మిలియన్ వచ్చాయి ట్రైలర్ ముందే, అమెరికాలో ఎస్పెషల్లీ. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూసుకుంటే, అంటే అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ ఓపెన్ అయింది కదా, 2 వారాల్లో ఉంది. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కంపేర్ చేస్తే సలార్ కంటే, కల్కి కంటే కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్ దేవరకే ఎక్కువ ఉన్నాయి. అమెరికాలో 35,000 టికెట్లు అక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బుక్ అయ్యాయి. అదొక రికార్డ్ అయితే. లండన్, యూకేలో 10,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉన్నాయి. ఈ 2 కొత్త రికార్డులు. సలార్ని, కలికిని దాటేసింది అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2 వారాల ముందు కంపేర్ చేసుకుంటే. సో ఈ రేంజ్ చూస్తుంటే మొదటి రోజుకి సినిమా ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్డ్. 150 కోట్లు రావచ్చు. ఇంకా మనకు తెలుగు అండ్ హిందీలో పట్టుకునిందంటే ఇంకా ఎక్కడికో వెళ్తుంది సినిమా. సో సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన రిలీజ్ రోజు ఇక రికార్డ్స్ అన్నీ, ఇంతవరకు ఉన్న రికార్డ్స్ అన్నీ చెదరైపోవడం ఖాయం. అది మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసి మొదటి రోజు 1 కోటి మంది, రెండో రోజు 2 కోట్ల మంది, మూడో రోజు మరో 1 కోటి మంది. అలా 3 రోజుల్లో 4 కోట్ల మంది చూశారు. ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి ట్రైలర్ని. చూస్తే మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ట్రైలర్ని. ఓకే, బాయ్.